షుగర్ని కంట్రోల్ చేయాలని ఎందుకు చెప్పండి? పొద్దున ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్, షుగర్ కంట్రోల్ కాక మళ్ళీ ఇన్సులిన్ పుచ్చుకోవటం ఎందుకు? దాని బదులు అసలు షుగర్ అని బయటపడగానే మనం అన్నము గోధుమలు రెండింటిని మానేయాలి. ఉత్తరాదిన గోధుమలు, దక్షిణాదిన అన్నం మన పాలిట శాపం అయిపోయింది. అన్నం పరబ్రహ్మ స్వరూపాలు పోయింది. ఇవాళ అన్నం వల్లే మనం ఈ జబ్బులన్నీ తెచ్చుకుంటున్నాం. షుగరు, బీపీ, చోలకాయము, హార్ట్ అటాక్లు, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ దానివల్లనే. అవి మానేసి చిరుధాన్యాలు వాడటం ప్రారంభిస్తే అసలు షుగర్కి ట్యాబ్లెట్లే అవసరం లేదు. కనుక అలవాట్లు మనం కొంతవరకు కారణమైంది. దీంతోపాటు కల్తీలు, ఆహారపు కల్తీలు, ఏది చూసినా రసాయనాలతో కూడిన వస్తువులే. ఇప్పుడు మనకి స్వీట్ షాప్ ఉంటుంది, దాంట్లో రంగులు ఎందుకు చెప్పండి? ఏ రంగు లేకపోతే తినలేమా? దాంట్లో రంగులు వేస్తున్నారు. మళ్ళీ దానికి సిల్వర్ ఫాయిల్ దాన్ని అంటిస్తున్నారు. సిల్వర్ దంటే ఏంటి? దానివల్ల మనకు నష్టం కదా. అట్లాగే చాలామందికి తెలియదు, అల్యూమినియం వీటిల్లో పాత్రలు అన్నం వండుకుంటున్నారు. అల్యూమినియం పాత్రలు వాడటం వల్ల అల్యూమినియం దాంట్లో కరిగి వస్తుంది. అసలు అల్యూమినియం మన ఇంట్లోనే వాడకూడదు. కుక్కర్ లోపల అల్యూమినియం ఉండేది, ఇప్పటికీ చాలామందికి తెలియదు.